హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే సాటర్డే మెనీ వ్లాగ్. వీడియోని అయితే కొత్తగా చూసేటట్టుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ ఏమొచ్చేసి సౌమ్య కొన్నారు. ఇదైతే సాటర్డే మెనీ వ్లాగ్. మార్నింగ్ మార్నింగ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నానా? ఎక్కడికి వెళ్ళలేదండి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. మా ఆయన మార్నింగ్ మార్నింగ్ లేచి ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తావు, ఇంట్లో ఏం ప్రిపేర్ చేస్తావు, వద్దులే బయటకు వెళ్దాం అన్నాడు. వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ వస్తున్నారంట. అందుకే అక్కడికి వెళ్దాం పద మనం కూడా. ఎక్కడికి వెళ్తున్నాం అంటే తీర్థ వెళ్తున్నామండి, కనింగ్హామ్ రోడ్లో. వెళ్దాంరా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది అక్కడ, అది ఇది అని పిలుచుకెళ్ళారు మార్నింగే. ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిన తర్వాత వెళ్తున్నామండి. బ్రేక్ఫాస్ట్ కోసం 30 కిలోమీటర్స్ వెళ్ళాము. ఆల్రెడీ ఒకసారి బైక్ డ్రైవింగ్ కూడా వెళ్ళాము. ఏదో ఒక ఎంజాయ్మెంట్ లాగా. వీక్ అంతా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారు, మేము ఇంట్లో కష్టపడుతుంటాం కదా, దానికోసమే వెళ్దాం పద బయట రిలాక్స్ అవుదాం ఎలా అన్నట్టు మా హస్బెండ్ అయితే బయటికి పిలుచుకెళ్ళారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. తీర్థాకైతే వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ కూడా వచ్చారు అందరూ. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం తీసుకున్నా అంటే మా బాబు అయితే ప్లెయిన్ దోశ తీసుకున్నాడు. నేనైతే సబ్బకి దోశ స్పెషల్ అన్నారు, అందుకే సబ్బకి అంటే సాబుదానా దోశ. మా హస్బెండ్ వచ్చేసి ఇడ్లీ సాంబార్ తీసుకొని దాంతోపాటు పోహా తీసుకున్నాడు. ఇంట్లో పోహా చేసి తినా కానీ అక్కడ పోహా తీసుకుంటావా అని నేను అన్నాను. లేదు, అక్కడ ఎలా ఉందో టేస్ట్ అని చేద్దామని తీసుకున్నాడు. టేస్ట్ అయితే బాగానే ఉన్నింది. ఓకే, అంత సూపర్ అని చెప్పడానికి లేదు, ఓకే ఓకే బాగానే ఉన్నింది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బన్ మస్కా టీ తీసుకున్నాడు. అది ఎలా ఉంటుంది టేస్ట్ అన్నట్టు తీసుకున్నాడు మా ఆయన. మా ఆయన యాక్చువల్‌గా టీ తాగడు, కాఫీనే ఎక్కువ తాగుతాడు. అలాంటిది అక్కడ టీ తీసుకున్నావు కదా అని అది కూడా అన్నాను టేస్ట్ చేద్దాం అన్నట్టు. అక్కడ బాగుంటుందంట. ఓకే, అది కూడా బాగానే ఉన్నింది. కొద్దిసేపు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్‌తోని ఆఫీస్ కొలీగ్స్‌తో కొద్దిసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరి ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చే దారిలో వచ్చేసి చింతకాయలు అంటాం మేమైతే. ఆహ్, తెలుగులో అయితే అలా అంటారు నాకు తెలిసి. మేము చిన్నప్పుడు చెట్లలో ఉండేవి కొట్టుకొని తీసుకొని తినేవాళ్ళము. ఇక్కడ బెంగుళూరులో కనిపించాయి అవి. ₹400 కాస్ట్ 1 కేజీ అంట. ఎంత కాస్ట్ అనిపించేసిందంటే అంత కాస్ట్. మేము వద్దులే అంటే మా హస్బెండ్ తీసుకో అన్నట్టు కొన్ని తీసుకున్నాం. ఒక 1/4 కిలో తీసుకున్నాం అంతే, ఎక్కువ తీసుకోలేదు. అంత కాస్ట్ ఉంది కదా అన్నట్టు. చిన్నప్పుడైతే ఫ్రీగా ట్రీస్‌లో ఉంటాయి కదా ఇంటి దగ్గర, కొట్టుకొని తినేవాళ్ళము. చాలా రోజుల తర్వాత తిన్నాము అదైతే ఒక గుర్తులాగా. చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అలా నాకంతే. రిటర్న్ ఇంటికొచ్చి కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి పడుకునేసాను నేనైతే. లేయలేదు. ఒకేసారి ఈవినింగ్ లేచేసాను. తర్వాత మా వాడికి డాన్స్ క్లాస్ ఉందని డాన్స్ క్లాస్ పిలుచుకెళ్ళొచ్చాము. ఈవినింగ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చేసి నైట్ డిన్నర్‌కి బయటికెళ్దామన్నారు. సర్లే అన్నాడు మా ఆయనైతే. మరి వచ్చేది లేట్ నైట్ అయిపోతుంది కదా, నిద్ర కరెక్ట్‌గా ఉండదు కదా అన్నట్టు మా బాబునైతే ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. మా బ్రదర్ ఉంటారు మాతో పాటే. అందుకే మా తమ్ముడి దగ్గర వాడిని వదిలేసి వెళ్ళాము. అలాగే వాళ్ళ కోసం నేనైతే అన్నం, సాంబార్ చేశాను. తినేశారు. వాడికి తినిపిచ్చేసి తర్వాత మేము నైట్ 9:00 అలా వదిలాము. ఎక్కడికెళ్ళాము తెలుసా? రాస్తా కఫేకెళ్ళాము. మైసూర్ రోడ్‌లో ఉంటుందది. ఆల్మోస్ట్ బిడిది అవతలొస్తుంది. మా హౌస్ దగ్గర నుంచి 70 కిలోమీటర్స్ ఉంది రాస్తా కఫే అయితే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అన్నట్టు, కానీ అవ్వలేదు. మొన్నైతే వెళ్ళాము. ఫుల్ రైడింగ్ డే ఉన్నట్టుంది ఆ రోజైతే నాకు తెలిసి. మార్నింగే అక్కడికెళ్ళాము, నైట్ అక్కడికెళ్ళాము. మేము వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది. 3 అవర్స్ పట్టింది మాకి. ఫుల్ ట్రాఫిక్ ఉన్నింది ఆ రోజైతే. సాటర్‌డే ఏంటబ్బా ఇంత ట్రాఫిక్ ఉంది కదా అనిపిచ్చింది. కార్‌లో వెళ్ళాము. మా ఫ్రెండ్ వాళ్ళ కార్‌లోనే వెళ్ళాము. మేము వాళ్ళు 2 ఫ్యామిలీస్ ఎళ్ళాము. ఆల్మోస్ట్ మాకు 11 అయిపోయిందని చెప్పాను కదా అక్కడ వెళ్ళేపాటికే. తర్వాత మేము అయితే ఏమేమి ఆర్డర్ చేసామంటే పిజ్జా ఆర్డర్ చేసాం. వుడ్ ఫైరింగ్‌తో చేస్తారంట. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుండింది. అలాగే గార్లిక్ బ్రెడ్ కూడా డిఫరెంట్ ఉండింది. డామినోస్‌లో ఉన్నట్లు లేదు. గార్లిక్ బ్రెడ్ డిఫరెంట్ ఉండింది, బావుండింది. అలాగే కోల్డ్ కాఫీ కూడా ఆర్డర్ చేశారు. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఇంకొకటి బౌ అంట అది. నేనెప్పుడు తినలేదు అదైతే బౌ అనేది. సాఫ్ట్ బ్రెడ్ ఉంటుంది పైన. లోపల పన్నీర్‌తో ఫిల్లింగ్ చేశారు. నిజంగా టేస్ట్ అయితే ఓకే బావుండింది. నేను ఎప్పుడు చేయలేదు కదా టేస్ట్, అందుకే నాకైతే నచ్చింది. అక్కడైతే ఆల్కహాలిక్ ఫ్రీ అండి. నో ఆల్కహాల్. నిజంగా బావునింది. యాంబియన్స్ అంతా బావునింది హోటలయితే. ఓకే. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు అలా నైట్ టైమ్ వెళ్లి తినడం అలా ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైమ్ నాకు తెలిసి. బావునింది, నచ్చింది. నెక్స్ట్ మరి అలాగే వస్తున్నాము. వచ్చే దారిలో ఇంకోటి కాఫీ, ఫిల్టర్ కాఫీ అంట. నిజంగా బావుంటుందేమో అన్నట్టు వెళ్ళాము. కాఫీ తాగుదాము అన్నట్టు అక్కడ. ఆ టైంలో కూడా ఫుల్ కార్ పార్కింగ్ స్పేసే లేదు. ఇంకో చోట వెళ్ళమని చెప్పారు పార్కింగ్ చేయడానికి. నిజంగా ఫుల్ రష్ ఉన్నారు ఆ హోటల్‌లో గూడా, ఆ టైంలో కూడా. ఆల్మోస్ట్ 1 అయిపోయింది నాకు తెలిసి అక్కడ. అయినా గూడా అప్పుడు కూడా అంత రష్ ఉన్నారు ఆ హోటల్‌లో. అక్కడైతే ఓన్లీ సూప్ మాత్రం తాగారు మా ఫ్రెండ్స్.
నాకైతే ఫుల్ అయిపోయింది స్టమక్ అని చెప్పి నాకేం వద్దన్నాను. ఉట్నే వెళ్లి చూసాము. ఇది గూడా బానే ఉండింది. నిజంగా చాలా బావుండింది. ఇంకోసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చులే అక్కడికి అనుకున్నాము. డే టైమ్‌లో అయితే పిలుచుకెళ్ళొచ్చు పిల్లల్ని. నైట్ టైమ్ కదా! నిద్ర కరెక్ట్‌గా అవ్వకపోతే వాళ్ళు మరి ఫుల్ సతాయిచ్చేస్తారు కదా! అన్నట్టు అందుకే పిల్లలనైతే ఇంట్లో పెట్టేసి మేమైతే వెళ్ళాము. నిజంగా బానే ఉండింది. నైట్ రైడ్ ఎప్పుడు వెళ్ళలేదు నేను ఇలా నైట్. నాకైతే ఫుల్ బాగా హ్యాపీగా అనిపించింది వెళ్ళినందుకు. వెళ్ళొచ్చినందుకు నాకైతే. నిజంగా ఇది కూడా చాలా బావుండింది హోటల్, కెఫే. ఫిల్టర్ కెఫే అంట. బావుండింది. చూడండి యాంబియన్స్ అంతా చాలా బావుండింది. పిల్లలను పిలుచుకెళ్ళొచ్చు. అదే డే టైమ్ ఓపెన్ ఉంటే బావుంటుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈవినింగ్ టైమ్స్‌లో ఓపెన్ ఉంటుంది. ఇది హైవే సైడ్స్‌లో ఉంటాయి కదా! హోటల్స్ అన్నీ నాకు తెలిసి ఇలా హైవే సైడ్స్‌లో ఉన్నవన్నీ ఈవినింగ్ టైమ్‌లోనే ఎక్కువ ఓపెన్ అవుతాయి నాకు తెలిసి. నిజంగా చాలా బావుండింది ఇక్కడ కూడా యాక్చువల్లీ కాఫీ తాగుదామని వెళ్ళాము. కానీ అక్కడ అలాగే సూప్ తాగారు. పన్నీర్ చిల్లీ తీసుకున్నారు వాళ్ళు. నేనైతే ఏం తినలేదు. నాకు ఫుల్ అయిపోయిందని స్టమక్ నేను తీసుకోలేదేమి. బావునింది హోటలయితే. ఇదేదో ప్రమోషన్ వీడియో అయితే కాదు. ఏదో జస్ట్ మేము వెళ్ళాం కదా! మీకు షేర్ చేద్దాం అన్నట్టు చేస్తున్నాను. ఇదైతే ఇది సాటర్‌డే లాగు. తర్వాత రిటర్న్ ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. ఆల్మోస్ట్ 3:00 అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇయ్యండి మర్చిపోకండి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.